ఇది నేలతాడి. నేలతాడి. ఇది నేలతాడి. దేనికి ఉపయోగపడుతుందండి నేలతాడి? ఇది బలానికి సార్, ఇది బలానికి, వీర్యవృద్ధికి, ఎక్కువగా అనేది సెక్స్ కణాలకు బాగా పనిచేస్తుంది. ఇది మనకి గచ్చకాయ, కొవ్వు గడ్డలకు పనిచేస్తుంది. కొవ్వు కణుతులకి, నీటి కణుతులు కానీ కొవ్వు కణుతులు కానీ పనిచేస్తుంది. అలాగే కొలెస్ట్రాల్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది మోడి. ఈ మోడి అనేది కూడా మనకి శాస్త్రం మీద ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకంటే నిమ్ము, దగ్గు, ఆవేశము ఇలాంటి వాటికి పనిచేస్తుంది. ఇది అవిసి గింజలు. అవిసె గింజలు కలిసి బాగున్నామమ్మా, చేస్తా కొంచెం పని మీద చేస్తా. రండి సార్. ఇది షుగర్ బాదం, షుగర్కి పనిచేస్తుంది. షుగర్ బాదం. ఇది మహాబేర విత్తనాలు, మోకాల నొప్పులకి, కాల్షియం కలగడానికి వాడతారు. ఇది పల్లేరు. ఇది ఇసుగవ్వ. పల్లేరు దేనికండి? పల్లేరు కూడా వీర్య పుష్టి మీద ఎక్కువ పనిచేసేది సార్. అది ఏంటండి? ఇసుగవ్వ షుగర్కి. అవిసి గింజలు లోపల నీరు లాగడానికి. ఫ్లాక్స్ సీడ్స్. శతావరి సార్. ఇది కీలవాతాల మీద పనిచేస్తుంది. కీలవాతానికి బ్రహ్మాండం పనిచేస్తుంది. ఎలా వాడాలి? మేము తయారు చేసి విధానం వేరే ఉంటుంది సార్. మేము తయారు చేసి ఇస్తాం అన్నమాట ప్రత్యేకంగా. తయారింగ్ ఏంటంటే ఇది ఒక 10 రకాల ఐటమ్ పడుతుంది ఇందులో. ఇది నాగముష్టి, ఇది కూడా షుగర్ ఐటమ్. ఈ మెంతులు కూడా షుగర్కే పనిచేస్తాయి ఎక్కువగా. ఇదిగోండి కరక్కాయ, ఇది దగ్గు, నిమ్ము, ఆవేశానికి ఇలాంటి వాటికి ఎక్కువ కలుపుతాం అన్నమాట, మిక్స్ చేస్తుంటాం. మదన మస్తు అంటే నరాల వికీస్కి ఎక్కువ పనిచేస్తుంది అది. ఇది అడవి నిమ్మకాయలు. ఇవి కూడా కొన్ని వ్యాధులకి, పైత్య రోగాలకు ఎక్కువ ఉపయోగిస్తాం అన్నమాట. ఇదిగోండి ఈ తెల్ల తోలకుండా విత్తనాలు. దీంతో పాటు దాచనలో ఎందుకు పెట్టామంటే స్పష్టంగా ఉండాలి, దానికి స్పష్టంగా ఉంటుంది అన్నమాట. దాచనలో పెడితే ఈ దూలగుండ విత్తనాలు తెలుపు. ఇవి కూడా వీర్య అభివృద్ధికి చాలా బాగా పనిచేస్తుంది. అలాగే వీర్య కణాలు డౌన్ అయిన వాళ్ళు కూడా వాడుకోవచ్చు. దీంట్లో కాంపిటీషన్ వేరే ఉంటుంది సార్. ఇది కూడా తిప్పతీగ మాట. ఇది బ్లడ్ని ఫిల్టర్ చేస్తుంది సార్. ఇది ఉసిరి. ఇది 100 విధాలుగా ఉపయోగించుకోవచ్చు ఈ ఉసిరిని కూడా. అంటే తల వెంట్రుకల మీద కూడా పనిచేస్తుంది. ఇటు కడుపులోకి వాడచ్చు, 3 పళ్ళలో కలుపుకోవచ్చు, ఇందులోనే కాంపిటీషన్ చేసుకోవచ్చు అటు మటుకు. ఇదిగోండి ఈ తానికాయ కూడా మనకి గ్యాస్ట్రిక్ మీద పనిచేస్తుంది ఎక్కువగా. ఇదిగోండి ఇది ఉంది చూసారా, ఉప్పులక్కే ఉంటుంది కానీ ఎదురుప్పే. ఇది ఎదురులోంచి వస్తుంది సార్. ఇది ఎదురులోంచి వస్తుంది, ఎదురుప్పు అంటారు. ఇది చాలా బలమైనది అన్నమాట. మనిషికి బలమైన మెడిసిన్ ఇది. కానీ తయారులో కొద్దిగా వేస్తాం, బాగా ఎక్కువగా వేయమాట. దాని క్వాలిటీ బట్టి వేస్తాం. నీళ్ళలో వేసుకుని తాగొచ్చు అంటారా? నీళ్ళలో కరగదండి. ఇది పౌడర్ చేసుకోవాలి. పౌడర్ చేసుకొని శుద్ధి చేసి దాన్ని మీరు కలుపుకోవాలి. ఈ అద్దు మధుర ముందు చూడండి, ఈ థైరాయిడ్కి పనిచేస్తుంది. థైరాయిడ్కి, గొంతు కఫానికి, గొంతులో ఉండే గడ్డలకి, థైరాయిడ్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇలా సార్ చాలా రకాలు ఉన్నాయి మనం చెప్పుకుంటా పోతే ఆయుర్వేదం గురించి. ఇగో ఇది ఉంది చూడండి, ఇది తెల్ల మద్ది. ఇది తెల్లబడ్డ జబ్బులకి, ఆడపిల్లలకి, పర్సనల్ ప్రాబ్లాలకి ఎక్కువగా ఉపయోగపడుతుందండి, ఆడవాళ్ళకి. అది మాట. గంధ ఖర్జూరాలు జుట్టు కోసం ఎక్కువ ఉపయోగపడుతుంది. గంధ ఖర్జూరాలు అంటారు, కూలింగ్ చేస్తుంది, జుట్టుకు బలమిస్తుంది. దీని పేరు గంధ ఖర్జూరాలు అంటారు అన్నమాట. అది సార్. ఇదిగోండి మొగచెర్రి దుంప అంటే ఎప్పుడు చూడలేదు కదా, ఇదే మొగచెర్రి దుంప. ఇది మొగచెర్రి దుంప అంటే ఎక్కువగా మగవాళ్ళకి వీర్యం పలసగా అయిపోతున్నా, లేకపోతే ఒకవేళ లింగం చిన్నగా అయిపోతున్నా, ఇలాగా పర్సనల్ సమస్యలు ఉంటాయి కదా మగవాళ్ళకు కూడా, ఆ సమస్యలకు అనేది ఈ మెడిసిన్ ఎక్కువగా ఉపయోగించుకోవచ్చు. ఈ గుర్రపు జీలకర్ర గురించి చెప్పాలంటే చాలా విధాలుగా ఉపయోగపడుతుంది సార్. ఇది ఆకలికి కూడా ఎక్కువగా తింటే మాత్రం విపరీతంగా ఆకలి పడుతుంది. లోపల అనేది బ్లడ్ కణాలను కూడా కదిలిస్తుంది. గుండెకి చాలా బలము. కొడపత్రి అంటారు చూడండి, ఇది కొడపత్రి అంటే ఇదే. ఓన్లీ షుగర్కే ఉపయోగపడుతుంది, అంటే తీపి రక్తాన్ని చంపుతుంది ఇది. ఏం సార్, పిప్పళ్ళు అనేది ఎన్ని విధాలుగానే ఉపయోగించుకోవచ్చు. దాన్ని కూడా మనం పిప్పళ్ళు అది మాట సార్. చాలా రకాలు ఉన్నాయి. మీకు ఏంటంటే సుగంధ వేర్లు మన వేడికి, సుగంధ వేర్లు వేడికి. ఇది కులంజి. ఈ కులంజీని కూడా చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు. నల్ల జీలకర్ర ఇది చాలా విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ఇది కూడా మనం
ఈ తలకు కూడా వాడుకోవచ్చు. పేను కొరుకుడు మీద కూడా పనిచేస్తుంది. ఇదిగోండి వజ వస పెట్ట కదండి, వజే. ఇది ఏంటంటే అరుగుదల మీద ఎక్కువ పనిచేస్తుంది సార్. ఇది అరుగుదలకే, జీర్ణశక్తి మీద ఎక్కువ ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకి కూడా అండి, చిన్నపిల్లలకి వాడుకోవచ్చు, పెద్దోళ్ళు వాడచ్చు. మాటలు సరిగ్గా రావడానికి, లోపల జీర్ణశక్తికి, లోపల అనేది అన్ని రకాలుగా కూడా కఫపైత్యాలకు కూడా పనిచేస్తుంది. ఇది డైజెషన్ బాగా పనిచేస్తుంది. అది సార్ శిలాజిత్ అంటే ఇదే, కపూర్ శిలాజిత్. ఇలా చాలా రకాలు ఉంటాయి మా దగ్గర. ఒకటానికి అది 300 రకాలు ఉంటాయి. కాకపోతే ప్లేస్ సరిపోక మీకు పెట్టలేదు, కారణం అతనికి స్థలం లేదు మాట. అక్కడ దాకా వచ్చేస్తాయి మంచాలు. అది సార్. థ్యాంక్స్ అండి.